మార్చి 3వ తేదీన మనకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇదేంటంటే గనక మనకు భారతదేశంలో కనిపిస్తుందండి. కాబట్టి గ్రహణం రోజున మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. మందార చెట్టు కనబడితే ఇలా చేయండి. మందార చెట్టు కనబడితే ఇలా చేస్తే చాలండి. భూములు బంగారం కొనే అవకాశం ఉంటుంది. కోరికలు కూడా తీరుతాయి. మీరు కుబేరులాగా మారుతారనమాట. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే మందార చెట్టు అతీత శక్తివంతమైనది. మందార చెట్టు కనబడితే ఈ పరిహారం చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఎక్కడైతే మందార చెట్టు ఉంటుందో, లేదంటే మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు, ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి. మీ జీవితం అనేది పూర్తిగా మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. మంచి ఫలితాలను కూడా మీరు ఏంటంటే కనుక చూడగలుగుతారని చెప్పొచ్చు. మందార చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు. కాబట్టి మందార చెట్టు అంటే కనబడితే ఈ విధంగా చేసుకోవటం వల్ల మీ జీవితంలో మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయండి. అయితే మనకేంటంటే మార్చి 3వ తేదీ మంగళవారం నాడు మనకు గ్రహణం ఏర్పడుతుందన్నమాట. ఈ గ్రహణం అత్యంత శక్తివంతమైనది. ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం అన్నమాట. చాలా శక్తివంతమైనదని వేద పండితులు చెబుతున్నారు. ఇదేంటంటే 150 ఏళ్ల తర్వాత ఏర్పడుతుందని కూడా మనకు అంటే పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈరోజు ఈ మందార చుట్టు పరిహారం చేస్తే చాలు. అంటే బంగారం అంటే మనం కేజీల కొద్దీ ఏం కొనమండి. అలానే కాకుండా మనం ఏదైనా సరే కోరుకున్నది జరగటానికి, మన స్తోమతకు తగ్గట్టు మనం ఏదైనా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మందార చెట్టు కనబడితే ఇలా చేసుకోండి. ఇక తర్వాత ఈరోజు మనకు గ్రహణం ఏర్పడుతుంది కదా. గ్రహణ నియమాలు ఎలా పాటించాలి, అలానే కాకుండా ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, మందార ఆకుతో ఏం చేయాలి, ఇదంతా కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకేంటంటే మంగళవారం రోజు గ్రహణం ఏర్పడుతుంది కదా. అందుకే ఈ గ్రహణం ఏంటంటే మనకు 3 గంటలకండి 3 గంటల 15 నిమిషాలకు గ్రహణం ఏర్పడి 7 గంటలకు ఏంటంటే గ్రహణం అనేది ముగిస్తుందన్నమాట. అందుకే ఈ గ్రహణము పూర్తయ్యే తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి. ఇల్లంతా కూడా ఏంటంటే కనుక చక్కగా ఉప్పు పసుపు అంటే కలిపిన నీళ్లతో ఇల్లంతా కూడా క్లీన్ చేయండి. గ్రహణ విషకిరణాలు ఏంటంటే కనుక ఇంటిని తాకుతాయి. ఆ గ్రహణ విషకిరణాలు కావచ్చు, ఆ రేడియేషన్ కావచ్చు, అదంతా కూడా ఏంటంటే మన ఇంటి పైన ప్రభావం అనేది పడుతుంది. అలా ఉప్పు పసుపుని వేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటే మంచిది. అలా చేసిన తర్వాత మీరు గ్రహణ సమయాలలో ఖచ్చితంగా ఆహార పదార్థాలపైన దర్బల్ని వేసి ఉంచండి. గ్రహణం తర్వాత తీసేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని పూజ గదిలో ఉన్నటువంటి దేవుడి పటాలను కూడా శుభ్రం చేసుకుని చక్కగా స్నానం చేయండి. ముఖ్యంగా ఈ యొక్క గ్రహణాన్ని అయితే సింహరాశి వారు అసలు చూడకూడదండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక సమస్యలు ఏర్పడతాయి. అంటే గ్రహణం వల్ల ఇబ్బంది కలుగుతుంది అలానే కాకుండా నెగిటివ్గా ఆలోచించకండి. గ్రహణం అంటే భయం అనేది పెట్టుకోకండి. కానీ సింహరాశి వారు గ్రహణాన్ని చూడకూడదనమాట. ఇక అలానే కాకుండా ఈరోజు ఏంటంటే ముఖ్యంగా ఇలా గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలండి గుర్తుపెట్టుకుని ఇంట్లో నుంచి బయటికి రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా ఏంటంటే ఉండండి. లేకపోతే పుట్టబోయే పిల్లలపైన ఏంటంటే కనుక ప్రభావం ఉంటుంది. ఇది మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు. అలానే కాకుండా గ్రహణ సమయాలలో మనము నీళ్ళ బిందెలపైన మూతలు వేయటం కానీ, లేదంటే కనుక తరగటం, వండటం, తినటం ఇలాంటివి చేయకూడదు. ఆ సమయాలలో బయటికి రాకూడదు. ఇంట్లోనే ఉండాలి. కొంతమంది ఏంటంటే కనుక నిటారుగా ఇలా అంటే పడుకుని ఉండిపోతారండి. గ్రహణం పూర్తయిపోయిన తర్వాత లేస్తారు. అలానే కాకుండా కొంతమంది ఏంటంటే ఆ సమయాలలో కూర్చొని బుక్స్ చదువుతూ ఉంటారు. ఇలా మన పెద్దవారు చెప్పిన మాటలే కాబట్టి వింటే మనకే మంచిదనమాట. మనకు మంచి జరుగుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకోవడమే బెటర్ అనమాట. ముఖ్యంగా ఈ గ్రహణం తర్వాత తప్పనిసరిగా ఇంకా స్నానం చేసేసి ఇంట్లో దీపం పెట్టేసుకోండి, సరిపోతుంది. గ్రహణ సమయాలలో తినటం, తాగటం ఇలాంటివి నిషేధం. ఇవి మనందరికీ తెలిసిందే కదా. ఆ తర్వాత ఏంటంటే గ్రహణానికి ముందు కూడా తినకూడదు. 1 గంట ముందు, 2 గంటల ముందు తినకూడదు అంటారు. గ్రహణం విడిచిన తర్వాత మనం పూజ చేసుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని వంట చేసుకొని తినడమే బెటర్ అనమాట. కాబట్టి గ్రహణం అంటే సమయాలలో కొంచెం జాగ్రత్త వహిస్తే చాలా మంచిదండి. ఆ తర్వాత మనకు ఈరోజు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైన గ్రహణం అనమాట. ఈ గ్రహణం 150 ఏళ్ల తర్వాత వచ్చిందని మనకు పండితులే చెబుతున్నారు. కాబట్టి గ్రహణం ఎంత పవర్ఫుల్లో ఒకసారి మీరే అంటే ఇలా మీరే ఏంటంటే కనుక ఆలోచించండి. చాలా చాలా పవర్ని కలుగుంటుందన్నమాట. అయితే ఈ రోజున ప్రత్యేకించి ఏంటంటే కనుక మనమండి ఇలా నల్లటి వస్త్రాలు ధరించకూడదు. నలుపు ఏంటంటే ఎప్పుడు కూడా శనికి సాంకేతం. కాబట్టి నల్లటి వస్త్రాలు ధరిస్తే మన జీవితంలో శని అనేది పెరిగిపోతుంది. శని అనేది తగ్గదనమాట, పెరుగుతుంది. మన జీవితంలో మనకు కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి నల్లటి వస్త్రాలు దయచేసి ధరించకండి. ఇక ఆ తర్వాత ఈ రోజున మందార చెట్టు అండి. మందార చెట్టు కనబడితే ఈ పరిహారం చేయండి. అంటే ఇక్కడ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మందార చెట్టు అనేది అతీత శక్తివంతమైనది. దేవతా వృక్షంగా పరిగణిస్తారు. మందార పువ్వులతో మనం పూజలు చేస్తూ ఉంటాం. మందార చెట్టు అనేది సర్వసాధారణంగా అందరి ఇళ్లలో ఉంటూనే ఉంటుంది. మన పక్కన కానీ, మన ముందు ఇంట్లో కానీ ఇలా కనిపిస్తూనే ఉంటుంది. మందార చెట్టు అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది. కొంతమందికి ఉండకపోవచ్చు, కానీ మ్యాక్సిమం అయితే మందార చెట్టు కనిపిస్తూనే ఉంటుంది కదా. అయితే
ఈ యొక్క గ్రహణం ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఈ మందార చెట్టు మీద ఎక్కువగా ఉంటుందండి. అందుకే ఈ మందార చెట్టులో అతీత శక్తి దాగుంటుందన్నమాట. ఈ గ్రహణం రోజున సమయం సందర్భం అంటూ ఏమీ లేదు. మీరు 7 తర్వాత కూడా ఈ పరిహారం చేయొచ్చు, గ్రహణం పూర్తయిపోయిన తర్వాత, లేదంటే 2 గంటల లోపే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. మీరు ఏదైనా సరేనండి, చిన్న భూమి అంటే మన స్తోమతకు తగ్గట్టు మనం ఏదైనా సరే చిన్న జాగా కొనుక్కోవాలనుకుంటున్నాం, అలా భూమిని కొనాలన్నా లేదంటే కనుక మన కోరికలు తీర్చుకోవాలన్నా సరే ఈ పరిహారం చేయండి. ఇలా చేసేసి ఏంటంటే మీకుండే ఇబ్బంది పోగొట్టుకోండి. మీ కోరికలు తీరాలంటే ముందుగా మందార చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఒక మందార ఆకుని కోసుకొచ్చుకోండి. అలా కోసుకొచ్చుకున్న ఈ మందార ఆకు మీద ఏంటంటే కనుక మనం ఇక్కడ చూపించే విధంగా నిమ్మకాయ సైజ్ అంత బెల్లం పెట్టుకోండి. అలా పెట్టేసి మీ కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి. కోరికల్ని తీర్చడానికి బెల్లం అనేది చక్కగా ఉపయోగపడుతుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కోరికలు మనం ఏంటంటే కనుక తీరటానికి బెల్లం పరిహారం అనేది మనకు సిద్ధిస్తుందని అంటే పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందండి. అందుకే బెల్లాన్ని మందార ఆకు మీద పెట్టినప్పుడు మందార ఆకు శుద్ధి అయి ఉంటుంది కదండి, ఇంటికి తెచ్చుకున్న తర్వాత కొంచెం క్లీన్ చేసుకుని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బెల్లాన్ని తీసుకుని మన మందార ఆకు మీద పెట్టి మనం ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఇది మీరు ఇంటి బయట కూడా చేయొచ్చు, ఇంట్లో కూడా చేసేసి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయచ్చు. ఎలా చేసుకున్నా కానీ ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఖచ్చితంగా కోరిక తీరుతుంది. కానీ వెంటనే ఏం తీరదండి, వారం రోజులు కానీ లేదంటే 21 రోజుల్లో కానీ కోరిక తీరే అవకాశం ఉంటుంది. మన స్తోమతకు తగ్గట్టు మనం కోరుకోవాలి. లేని దాని గురించి మనం కోరామనుకోండి అది రాదు. అలానే కాకుండా ఇప్పుడు మనం ఉదాహరణకు చెప్తుండండి, మనం చదువుకోకపోయినా మనకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే రాదు కదా, అలా మనకు తగ్గట్టుగా మనం కోరికలు కోరుకుంటే భగవంతుడు కూడా మన కోరికను ఏంటంటే కనుక తీరుస్తాడనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా ఏంటంటే మీకు అంటే అవసరం ఉన్న కోరిక కోరండి. ఏ కోరికైనా సరేనండి ఖచ్చితంగా తీరుతుంది, ఏ కోరికైనా సరేనండి సిద్ధిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి తప్పకుండా ఏంటంటే కోరికల్ని తీర్చుకోవాలంటే ఇలాంటి అంటే చిన్న చిన్న పరిహారాలు చేయాలి. ఇది చాలా శక్తివంతమైనది. గ్రహణం అలానే కాకుండా మనకు ముఖ్యంగా ఈరోజు మంగళవారం కూడా ఉంది కాబట్టి బెల్లము అలానే మందారాకు పరిహారం చేస్తే సరిపోతుంది. తప్పనిసరిగా మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు. ఆ తర్వాత భూములు కొనాలనుకునేవారు యాజ్ ఇట్ ఈస్గా మందారాకుని తీసుకొని అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లాన్ని పెట్టి ఎర్రపప్పు పోసేసి చక్కగా సంకల్పం చెప్పుకోవాలి. అంటే భూములు కొనాలనుకునేవారు మాత్రమే ఇలా చేయాలి. ఎర్రపప్పు ఏంటంటే గ్రహాలకు అంకితం చేయబడుతుంది, గ్రహస్థితిని మారుస్తుంది. లేని దాన్ని కూడా తెచ్చిపెట్టడానికి ఎర్రపప్పు అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన ప్రాప్తం కలగదు, మన ప్రాప్తం అవుతుందో లేదని మనం బాధపడతాం కదా కొన్నిసార్లు. అలా ఏంటంటే మన ప్రాప్తం అయ్యేలాగా మనకేంటంటే కనుక చక్కగా మనం కోరుకున్నది జరిగేలాగా చేయడానికి ఎర్రపప్పు ఉపయోగపడుతుంది. బెల్లము దైవానికి నివేదన అవుతుంది కాబట్టి బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా తప్పక ఫలిస్తాయని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. బెల్లం చాలా చాలా శుద్ధి అయినది. అలానే కాకుండా బెల్లంతో చేసుకునే పనులన్నీ కూడా మనకు తప్పకుండా సిద్ధిస్తాయండి, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయన్నమాట. అందుకే బెల్లంతో ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇంకా తర్వాత ఏంటంటే ఎర్రపప్పు కూడా చక్కగా మనకు పనిచేస్తుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఎర్రపప్పు కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే ఒక రకంగా మనం అనుకున్న దాన్ని అది సిద్ధింపబడేలా చేస్తుందన్నమాట. అందుకే ఎర్రపప్పు కూడా అతీత శక్తి ఉంటుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎర్రపప్పుని ఉపయోగించుకుంటే గ్రహస్థితి కూడా మెరుగుపడుతుంది. గ్రహాలు అనుకూలించడం, స్థితిగతులన్నీ కూడా సరిగ్గా ఉండటం, కొన్నిసార్లు గ్రహాలు అనుకూలించక మనం అనుకున్న పనులు కూడా జరగకుండా పెండింగ్లో పడిపోయి మనం బాధపడుతూ ఉంటాం కదా, అలాంటి వాటి పరంగా కూడా ఈ యొక్క ఎర్రపప్పు అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇంకా తర్వాత ఇలా మీరు ఈ విధంగా అండి చేసేసుకోండి. ఇలా చేసేసి ఏంటంటే రిజల్ట్ అనేది పొందండి. ఇలా మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు, అంటే పూజ గదిలో ఇలా పెట్టండి. ఈ ఎర్రపప్పు ఏంటంటే కనుక మీరు మందారాకు తీసుకుంటారు కదా, కొంచెం పెద్ద సైజులో ఉన్న మందారాకుని తీసుకొని ఆ మందారాకు పైన ఎర్రపప్పు పోసేసి ఇంకా తర్వాత అందులో బెల్లాన్ని పెట్టేసి చక్కగా సంకల్పం చెప్పుకొని భూలాభం కలగాలి లేదంటే బంగారం కొనుగోలు చేయాలి అనేసి సంకల్పం చెప్పుకోండి. మీకు నచ్చింది మీరు ఏదైనా సరే అనుకొని అనంతరం ఏంటంటే కనుక దాన్ని తీసుకెళ్ళి చక్కగా గుర్తుపెట్టుకోండి. మర్రి చెట్టు మొదట్లో వదిలేసి రండి. మర్రి చెట్లు లేవండి అనుకునేవారు ఇలా మనం చెప్పాలంటే కనుక వేప చెట్టు దగ్గర వదిలేసి రండి. వేప చెట్టు దగ్గర పెట్టేటప్పుడు మర్రి చెట్టు దగ్గర పెట్టేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోవాలి. అంటే మేము మా అవసరం కోసం ఈ పరిహారం చేశాం, ఖచ్చితంగా ఈ పరిహారం మాకు సిద్ధించాలి, మంచి ఫలితం అనేది రావాలని సంకల్పం చెప్పుకొని అక్కడ వదిలేసి వస్తే తప్పనిసరిగా ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది సిద్ధిస్తుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందండి. అందుకే ఆచరించేసుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం, చాలా వరకు కూడా ఏంటంటే పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు. ఈ పరిహారాన్ని అయితే ఆచరించండి, ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారు. వెంటనే ఏది కూడా జరగదు, వెంటనే ఏది కూడా మనకు ఫలితం అనేది రాదు. కాబట్టి కొంచెం సమయం అనేది తప్పకుండా పడుతుందండి. ఆ సమయాలలో ఏంటంటే మన కోరిక అనేది తీరుతుంది, మనం కోరుకున్నది అనేది జరుగుతుందన్నమాట. మనకు ఒకవేళ సగం అంటే ఇల్లు కట్టి మనం ఆపేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన దగ్గర డబ్బు లేక డబ్బు అందక ఇబ్బంది పడుతూ అంటే బాధపడుతూ సగం ఇల్లు కట్టి ఆపేస్తూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళు కూడా ఇల్లు తిరిగి మళ్ళీ ప్రారంభించాలన్నా, ఆగిపోయిన వ్యాపారం తిరిగి మళ్ళీ ప్రారంభించుకోవాలన్నా, వ్యాపార పరంగా కూడా బాగా కలిసి రావాలని సరేనండి మనం సంకల్పం చెప్పుకొని పరిహారం చేయొచ్చు. 1 స్పూన్ ఎర్రపప్పు, చిన్న అంటే నిమ్మకాయ సైజ్ అంత బెల్లం అండి. ఇక్కడ మనం పెద్దగా ఖర్చు పెట్టము, అలానే కాకుండా శ్రమించకుండా చేసేసుకునే ఈజీగా చేసుకునే పరిహారం అనమాట. అంత చక్కగా
పనిచేస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పక ఆచరించండి. ఇలా చేసేసి ఏంటంటే రిజల్ట్ అంటే పొందండి. ఇంట్లో స్త్రీలు, పురుషులు ఎవరైనా చేయొచ్చని మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనది కాబట్టి దీన్ని ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత నమ్మకంగా మీకు ఏంటంటే ఫలితం అనేది రావటం మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. తిదివార నక్షత్రాన్ని బట్టి కూడా మన పరిహారం అనేది ఒక్కొక్కసారి సిద్ధిస్తుంది. ఒక్కొక్కసారి మన పరిహారం అనేది తప్పకుండా పనిచేస్తుందని చెప్పొచ్చండి. అందుకే ప్రయత్నించుకోండి. ఇక ఈ గ్రహణం రోజున ఏంటంటే ఇంట్లో పొరపాటున ఈ పనులు చేయకండి. ఇంట్లో పొరపాటున ఈ పనులు చేశారనుకోండి నరకాన్ని అనుభవిస్తారు. చాలా వరకు కూడా సమస్యలు ఏర్పడతాయి అనమాట. దరిద్రాన్ని మనమే బొట్టు పెట్టి మన ఇంటికి పిలిచిన వారం అవుతాం. కాబట్టి ఈ పనులు అనేది అసలు చేయకండి. ముఖ్యంగా ఈ రోజు అంటే మంగళవారం ముందే చాలా వరకు కూడా ఈ గడ్డం గీయించుకోవటం కానీ కటింగ్ చేయించుకోవటం కానీ చెయ్యరు. కానీ కొంతమంది ఏంటంటే చేస్తూ ఉంటారు. కానీ అలా చేయకండి. గడ్డం గీసుకోవటం, షేవింగ్ అంటే చేసుకుంటాం కదా, అలాంటివి చేయకండి. గోర్లు కత్తిరించకండి. స్త్రీలు ముఖ్యంగా ఇంట్లో కంటతడి పెట్టకండి. అలానే శాపనార్థులు పెట్టకండి. మూగ జీవాలను హింసించకూడదు. అలానే ఏంటంటే కనుక మనం ముందే చెప్పాం కదా, నల్లటి వస్త్రాలు ధరించకూడదు. దూర ప్రయాణాలు అస్సలు చేయకూడదండి. ప్రయాణాలు కొంతమందికి అనుకూలిస్తాయి, కొంతమందికి అనుకూలించవు. కాబట్టి ప్రయాణాల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అందుకే ప్రయాణాలను అస్సలు కూడా ఏంటంటే కనుక చెయ్యకండి. దూర ప్రయాణాలు చేయకండి. ఒకవేళ ప్రయాణం చేయాల్సి వస్తే మాత్రం ఒక చిన్న నిమ్మకాయని తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. ఎల్లో కలర్లో ఉండే చిన్న నిమ్మకాయని తీసుకుని మీ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయండి. ప్రయాణం అనంతరం నిమ్మకాయని 3 సార్లు తల చుట్టూతో తిప్పి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ నిమ్మకాయని పడేయండి. అలా చేస్తే గ్రహణం ఎఫెక్ట్ ఉండదు. అలానే కాకుండా ఏంటంటే పౌర్ణమి ఉంటుంది కదా, పౌర్ణమి రోజున కూడా భూమిపైన ఎంతో దృష్టశక్తులు అంటే సంచరిస్తూ ఉంటాయి. ఆ దృష్టశక్తుల ప్రభావం అనేది మీ మీద పడకుండా మీకు ఎలాంటి ఇబ్బంది అనేది జరగకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే గుర్తుపెట్టుకొని కుక్క కనిపిస్తే ఖచ్చితంగా అండి మీరేంటంటే కనుక ఆహారం పెట్టండి. కుక్కకు ఎటువంటి ఆహారం అయినా సరే పెట్టొచ్చు. కుక్కకు ఆహారం పెడితే చాలా మంచిదండి. ఈ రోజున కుక్కకు ఆహారం పెట్టడం వల్ల ఏంటంటే కనుక మన దోషాలు తొలగిపోతాయి. మనకు దరిద్రాలు ఏర్పడుతూ ఉంటాయి, గండాలు ఏర్పడుతూ ఉంటాయి. గండాల వల్ల మనం సఫర్ అవుతూ ఉంటాం. గండాల వల్ల మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా, అలాంటి వాటి నుంచి కూడా బయటికి రావాలంటే కుక్కకు ఆహారం ఎటువంటిదైనా సరే పెట్టొచ్చు. ఇదే పెట్టండి అదే పెట్టమని కాదు, ఏది మీకు అంటే ఆ సమయానికి అంటే అందుబాటులో ఉంటుందో ఆహారం పెట్టండి. పెరగన్నం కూడా పెట్టొచ్చు. లేదంటే కనుక నార్మల్గా మన ఇంట్లో చేసుకున్న వంట ఏదైనా సరే ఉంటే ఆ రోజు ఏంటంటే కనుక ఇలా కలిపేసి మీరు కుక్కకు పెడితే చాలండి. ఇంకా మీ జీవితం మారిపోయినట్టే, మీకు అంతా కూడా మంచి జరిగినట్టే, మీ గ్రహస్థితి మెరుగుపడినట్టే. అలానే కాకుండా ఏంటంటే కనుక సర్వ దరిద్రాలు పోయి మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు అనమాట. ఇక ఆ తర్వాత ఈ రోజు తప్పనిసరిగా రాత్రి సమయాలలో గ్యాస్ స్టవ్ మీద ఇది పెట్టండి. ఇలా పెడితే ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. కాబట్టి గ్యాస్ స్టవ్ కింద కానీ గ్యాస్ స్టవ్ పైన కానీ ఇది పెట్టండి. ఏమీ లేదు, ఒక పళ్ళెం తీసుకోండి. ఒక పళ్ళెం తీసుకొని అందులో 1 స్పూను కల్లులుప్పు అంటే రాళ్ళ ఉప్పు అంటాం కదా, అది పోసేయండి. 2 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ కుంకుమ, 1 స్పూన్ పసుపు, ఆ తర్వాత ఒక 2 అంటే ఎండుమిరపకాయలు పెట్టండి. 1 స్పూన్ అంతా ఆవాలు పోసేయండి. అచ్చం ఆవాలు తీసుకోండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ రాళ్ళ ఉప్పు, 2 ఎండుమిరపకాయలు, చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, ఇదంతా కూడా ఒక ప్లేట్లో పోసి ఒకసారి ఇల్లంతా కూడా తిరిగి ఇంట్లో నుంచి అంటే మనం పూజ ఇలా మనము అంటే వంటగదిలోకి వచ్చి వంటగదిలో గ్యాస్ స్టవ్ కింద కానీ గ్యాస్ స్టవ్ పైన కానీ పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల ఇంటికి ఏర్పడిన గండాలు, దోషాలు, దరిద్రాలు, ఆ గ్రహణం ఎఫెక్ట్ అంతా కూడా పోతుంది. ఇంటి పరంగా మనకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలానే కాకుండా చాలా మంది ఇల్లు కూడా అనుకూలించదు. ఇంటి వాతావరణం సరిగ్గా ఉండక బాధపడతారు కదా, అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం పనిచేస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుందండి. అందుకే తప్పకుండా ప్రయత్నించేసి రిజల్ట్ అనేది పొందండి. మార్పు అనేది ఉంటుంది. రాత్రంతా కూడా ఏంటంటే ఉంచాలన్నమాట. రాత్రంతా కూడా ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే మనం వంటగదిలోకి వెళ్ళగానే ఒక కవర్ తీసుకొని మనం పెట్టిందంతా కూడా పొయ్యి మీద అది అంతా కూడా తీసేసి ఒక కవర్లో పోసేసి బయట పెట్టండి. ఇంట్లో పెట్టుకోకండి. అప్పటికప్పుడు పడేసే వీలుంటే తీసుకెళ్ళి పడేయండి, సరిపోతుంది. లేదు అప్పటికప్పుడు పడేసే వీలు లేదంటే కనుక దానికి ఒక ముడి వేసేసి దూరంగా పెట్టండి. మీరు ఇంట్లో పెట్టుకుంటే ఇంటి పరంగా ఇబ్బందులు మళ్ళీ ఏర్పడతాయి. కాబట్టి ఇంట్లో పెట్టకండి, ఇంటి బయట పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు, చూసి ఆశ్చర్యపోతారండి. ఇది మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. వంటగదిలో పనంతా కూడా క్లీన్ అంటే కంప్లీట్ అవుతుంది కదా, అన్నం తిని మనము అంటే మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా లైట్లు ఆఫ్ చేసుకొని ఇంట్లో వంటగదిలో నుంచి బయటకు వస్తాం కదా, వచ్చిన తర్వాత ఈ పనిని చేసుకుంటే మంచిదనమాట. ఇది పెట్టిన తర్వాత పదే వంటగదిలోకి వెళ్ళటం, వంటగదిలో తిరగటం ఇలాంటివి చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయండి. మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అలా కాకుండా వంటగదిలో ఇలా ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇది పెట్టేసి వదిలేయండి. ఇంకా వెళ్ళకూడదు. పదే ఉదయమే వెళ్ళి తీసేస్తే ఇంకా మనము మన ఇంటి పరంగా మనకు తెలియని ఒక పాజిటివ్ అంటే వైబ్స్ అనేవి మనకు ప్రారంభమవుతాయి. ఇంట్లో నెగిటివిటీ మొత్తం పోతుంది, మనకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి.